రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు, ఈ క్షణం వరకు మీ కృపా సహాయం దయచేశారు నాయన. మీకు కృతజ్ఞతలు. అవునయ్యా, ఎంతోమంది తండ్రి ఎన్నో సమస్యల చేత ఈ రాత్రిని ఉంటున్నప్పటికీ అయ్యా మా ప్రయాణాలను దీవించారు, మాకు రక్షణ దయచేశారు, ఏ అపాయము జరగకుండా కాపాడారు. అయా మా పనులను దీవించారు, మమ్మల్ని తండ్రి ఈరోజు పోషించారు. అయా మేము కృంగిపోకుండా బలపరిచారు, ఆదరించారు. అయా ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆనందించుకునే మహాకృపను దయచేశారు. అయా సజీవ సంఖ్యల్లో మీ పాద సన్నిధిలో ఈ విధంగా నిలవబెట్టుకొని ఈ రాత్రిన ప్రార్థించుకునే గొప్ప అవకాశమును తండ్రి మీరే మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము దేవా. ఎస్ లార్డ్. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని అయ్యా ఏ విధంగా అయితే నాయన భక్తుడు చెప్తున్నాడో, అవునయ్యా మా జీవితాల్లో ఉన్న చీకటి, మా కుటుంబాల్లో ఉన్న చీకటి, అయా మా ఉద్యోగ స్థలాలలో ఉన్నటువంటి చీకటి, అయా దేనినైనా కానీ వెలుగుగా మార్చగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎస్ లార్డ్. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాలంలో చీకటి అలుముకొని అంధకారములో దుఃఖిస్తున్నారో, భయపడుతూ కృంగిపోతూ ఇక మా జీవితం లేదు అని బాధపడుతున్నారో, ఎస్ లార్డ్, ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తుండగా వారి జీవితంలో కూడా వారి యొక్క చీకటిని వెలుగుగా చెయ్యమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి బ్రతిమాలుతూ పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. వారు ఏ సమస్యతో ఉన్నారో, ఏ బలహీనతతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు నాయన. వాటిల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతోమంది తండ్రి రాత్రిన దుఃఖిస్తూ కుమిలిపోతూ బలహీనతతో తండ్రి అయ్యా ఏమి చేయలేని స్థితిలో ఉంటుండగా కృపా సహాయము దయచేయండి. అయ్యా ఎంత భయంకరమైన రోగమైనప్పటికీ, ఎంత భయంకరమైన సమస్య అయినప్పటికీ నాయన యేసు నామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అపవాది దురాత్మ శక్తులను లయపరచండి యేసు నామములో. అదేవిధంగా డిప్రెషన్లో ఎవ్వరు కూడా ఉండిపోకుండా ఎవరిని తండ్రి కృపా సహాయం ద్వారా తండ్రి బయటకు తీసుకొని రమ్మని అడుగుతున్నాం. అదేవిధంగా అప్పుల సమస్యల్లో నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి నాయన. వారి అప్పుల్లో నుంచి ఆయా బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా వారి చేతుల కష్టార్జితమును కూడా బహుగా దీవించండి నాయన. ఈ రాత్రి కాలంలో తండ్రి ఎవరైతే బిడ్డలు తండ్రి గర్భఫలం కోసం అడుగుతూ ఉన్నారో వారి గర్భాన్ని తాకమని, అయా గర్భఫలం మీరిచ్చే బహుమానం కనుక గొప్ప బహుమానం వారికి దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. అయా వివాహాల కోసం తండ్రి ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం వారికి దయచేయండి ప్రభువా. కుటుంబంలో గొడవలు, విభేదాలు, సమస్యలు చింతిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, కలవరపడుతున్నారు తండ్రి. కుటుంబాన్ని కట్టండి అయ్యా. యవన బిడ్డలందరూ తండ్రి మీకు లోబడే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఏ అపవాది క్రియ లేకుండా ప్రేమతో జీవించే సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య కూడా నాయన గొడవలు లేకుండా ఆయా ప్రేమతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభు. ఆయా దేశాల బిడ్డలున్నారు, అయ్యా వారందరినీ కూడా ప్రభువా దీవించమని, ఆశీర్వదించమని, వారికి ఏ హాని జరగకుండా కాపాడమని ఈ రాత్రి కాలంలో తండ్రి వారు చేస్తున్నటువంటి ఆ వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ కూడా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణాలను కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా వాటన్నిటినీ మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్. ఎవరైతే మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అడిక్షన్స్ అన్నీ కలిగి ఉన్నారు వాటన్నిటి నుంచి కూడా
విడుదల దయచేయమని, మారు మనసు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను ముఖ్యంగా వారి కుటుంబాలను కూడా తండ్రి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచమని. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా, నైట్ డ్యూటీలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో మీ సహాయం చేత సేద తీరబోతుండగా అయా, ఏ నిద్రలేమి పీడకలల సమస్యలు మాకు లేకుండా బాధించకుండా, అపవాది దురాత్మ శక్తుల అయా దొంగల అయా శత్రువుల ఆలోచనలు ఏవి కూడా మాకు ఇబ్బందులు కలగజేయకుండా, ఏ హాని మాకు జరగకుండా ఈ రాత్రంతను మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము మా గృహాల చుట్టూ మీరే దయచేయమని, కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించమని. అయా, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.